నమస్తే 99 టీవీకి స్వాగతం. నేను రవిశంకర్ వెళ్ళ. నరేంద్ర మోదీ వరుసగా మూడవసారి ప్రధానిగా పనిచేస్తూ ఉన్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు అంటే 11 ఏళ్లుగా అప్రతిహతంగా ప్రధానిగా సేవలు అందిస్తూ ఉన్నారు మోదీ. హ్యాట్రిక్ పీఎంగా నెహ్రూ, ఇందిరాల రికార్డును కూడా సమం చేశారు. 78 ఏళ్ల భారత స్వతంత్ర చరిత్రలో ఒక ఘనమైన మహోన్నత పాలనకు తెరతీశారు మోదీ. మరో 2 నెలల్లో 75వ జన్మదినం జరుపుకోనున్న మోదీ రిటైర్మెంట్కు కూడా దగ్గరలో ఉన్నారు. చరిత్రాత్మకంగా, భౌగోళికంగా, రాజకీయంగా, ఆర్థికంగా, సాంస్కృతిక పరంగా భారత స్వతంత్ర చరిత్రలో మోదీ స్థానం గురించి విశ్లేషణ అందించడానికి అనలిస్ట్ ఎంజీ రావు గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్తే ఎంజీ రావు గారు. ముందుగా భారత స్వతంత్ర చరిత్రలో చారిత్రాత్మకంగా మన ప్రధాని మోదీ స్థానం ఏమిటి అంటే ఏం చెప్తారు ఎంజీ రావు గారు? నరేంద్ర మోడీ పాలన 2014లో మొదలయ్యి ఇప్పటికీ కొనసాగుతుంది 11 సంవత్సరాలుగా. చారిత్రాత్మకంగా నరేంద్ర మోడీని భరతమాత సెలెక్ట్ చేసుకుందా అనడానికి నేను ఒక ఉదాహరణ చెప్తానండి. 70 సంవత్సరాల స్వతంత్రం తర్వాత 2017లో ఆయన అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్కి వెళ్ళి అక్కడ 3 ఐలాండ్ల నేమ్లు ఏమున్నాయో తెలుసండి? రాస్, నీల్, హ్యావ్లాక్. వీళ్ళెవరో తెలుసా? 1857 మొట్టమొదటి స్వతంత్ర సంగ్రామంలో మన కాన్పూర్లో, అలహాబాద్లో, ఝాన్సీలో, ఢిల్లీలో భారతీయులను ఓచకోత కోచిన బ్రిటిష్ జనరల్స్ వీళ్ళు. హ్యావ్లాక్, నీల్, రాస్ వీళ్ళు ఝాన్సీ లక్ష్మీబాయిని, అదేవిధంగా భారతదేశాన్ని 200 సంవత్సరాల పైగా పరిపాలించిన ఈ మొఘలుల సామ్రాజ్యాన్ని మొత్తం చిన్న పిల్లలతో చంపేసి వేల మందిని ఓచకోత కోసి సజీవ దహనాలు చేసిన ఈ హ్యావ్లాక్, నీల్, రాస్ అనే వాళ్ళ యొక్క పేర్లే ఐలాండ్స్కి ఉన్నాయండి. ఈ ఐలాండ్ల పేర్లు 2017లో 70 సంవత్సరాల స్వతంత్రం తర్వాత మన నరేంద్ర మోడీ గారు దానిని సుభాష్ చంద్రబోస్ ఐలాండ్గా, షాహీద్ ఐలాండ్గా మార్చారు, స్వతంత్ర ఐలాండ్గా మార్చారు. చూడండి 70 సంవత్సరాల పాటు ఏమైంది? బ్రిటిష్ జనరల్ నేముండాలా? అందుకే చెప్తాను, నరేంద్ర మోడీ పాలన ఒక చారిత్రాత్మకమైన అవసరం. కానీ చరిత్రలో ఆయన స్థానాన్ని పరిశీలించాలంటే అది తర్వాత విషయం. కానీ చరిత్రలో ఆయనకు ఒక స్థానం ఉండవలసిన అవసరం ఇక్కడ విశిష్టత ఉందన్నమాట. దీనికి చాలా ఉదాహరణలు ఉంటాయి. భారత సంస్కృతిని అత్యున్నతమైన స్థాయికి తీసుకెళ్లారు ఈయన 11 సంవత్సరాల పాలన కాలంలో. తర్వాత వసుదైక కుటుంబకం G20 సమావేశం జరిగితే 2023లో ఆయన దాని థీము, ఒకప్పుడు భారతదేశం అంటే ఇంగ్లీష్ పదాలు ఉపయోగించేది. ప్రపంచంలో బ్రిటిషోడు వెళ్ళినా ఆ బ్రిటిషోడు మన మీద నెత్తి మీద పెట్టిన వదిలిన ఆ ఇంగ్లీష్ని మాత్రం మనం వదలలేకపోయాం. కలోనియల్ హ్యాంగ్ ఓవర్ అంటాం, ఆ మొత్తులోనే తోలుతూగాం. కానీ మొట్టమొదటిసారిగా 14 మంది ప్రధానులుగా పనిచేస్తే 14వ వాడుగా వచ్చిన నరేంద్ర మోడీ ఈ G20 సమావేశం అంటే ప్రపంచంలో అత్యున్నత ఆర్థిక వ్యవస్థలు, అత్యున్నత జో బైడెన్ నుంచి, బ్రిటిష్ నుంచి అందరూ ప్రపంచంలో అత్యున్నతమైన 20 లీడర్లు, ఇంకో 10 మంది లీడర్లు, ఆఫ్రికన్ లీడర్లు వస్తే అక్కడ ఆయన పెట్టిన థీమ్ పేరు వసుదైక కుటుంబకం. 1 ఫ్యామిలీ 1 ఎర్త్ 1 ఫ్యూచర్ అని పెట్టి వసుదైక కుటుంబకం అనే ఒక ఉపనిషత్తు పదాన్ని అందరితో పలికించాడనమాట. ఒక అద్భుతం అండి. భారత సంస్కృతిని, భారత చరిత్రను, భారత ఘనమైన కీర్తిని ఆయన ఎప్పుడూ నిలువెల్లా నింపుకొని ఒక చారిత్రాత్మకంగా నా అవసరం ఉంది అని ఆయన పరిపాలన కాలంలో చెప్పాడు. చారిత్రాత్మకంగా చూస్తే ఆయన పరిపాలన ఒక విశిష్టమైన పాలన, ఒక అవసరం, చారిత్రాత్మక అవసరం. కానీ చరిత్రలో ఆయన సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, తాత్వికంగా, మానసిక కోణాల పరంగా చూసిన, రాజకీయంగా చూసిన, రాజ్యాంగ పరంగా చూసిన, మిగిలిన అంతకుముందు ఆయనకు ముందు పనిచేసిన 14 మంది ప్రధానులతో పోల్చి తులనాత్మకమైన విశ్లేషణ చేసి, నేను కాదండి భారత ప్రజలు, భారత భవిష్యత్తు తరాలు నిర్ధారిస్తాయి ఆయన స్థానాన్ని. కానీ చరిత్రలో ఆయన స్థానం సుస్థిరంగా ఉంటుంది. కానీ చరిత్రలో అంతకుముందు పనిచేసిన ప్రధానుల స్థానాలతో పోలిస్తే ఆయన ముందు వరుసలో ఉంటాడా, 2వ వాడిగా ఉంటాడా, 3వ వాడిగా ఉంటాడా, లేకపోతే లాస్ట్గా ఉంటాడని భవిష్యత్ తరాలు నిర్ధారిస్తాయి. నేను కాదు, మీరు కాదు, ఎవరూ కాదు. కాకపోతే ఆయన 11 సంవత్సరాల పాలన అంటే సామాన్యం కాదండి. 1947 తర్వాత 2025 అంటే 77 సంవత్సరాల స్వతంత్ర చరిత్రలో ఆయన 11 సంవత్సరాలు ఆయనే ప్రధానిగా పనిచేశాడు. 3వ అత్యధిక కాలం. నెహ్రూ 17 సంవత్సరాలు, ఇందిరా 15 సంవత్సరాలు, 11 సంవత్సరాలు ఎక్కువ కాలం. తర్వాత ఈయన వెనక్సలో రోజులు వెంట మన్మోహన్ సింగ్ గారు ఉంటారు. సో ఎంత కాలం పనిచేశారనేది ఇంపార్టెంట్ కాదండి. లాల్ బహదూర్ శాస్త్రి 1 సంవత్సరం 2 నెలలే పనిచేసిన ఆయన స్థానం చరిత్రలో ఎలా ఉంటుందో భారతీయులు ప్రతి వాళ్ళని చెప్తారన్నమాట. అంటే ఎంత కాలం అనేది కాదు. కాకపోతే నరేంద్ర మోడీ పాలన మాత్రం
ఒక అద్భుతం, ఒక విశిష్టత ఉంది. కానీ ఈయన పాలనలో కొన్ని బ్లాక్ హోల్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఎలా అంటే చరిత్రలో ఈయన స్థానాన్ని చెప్పే కొన్ని విశిష్ట విషయాలు మనం చాలా కూలంకషంగా, ఒక తులనాత్మకంగా, అంటే ఒక క్రిటికల్లీ ఎనలైజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక తులనాత్మకమైన విశ్లేషణ చేయాలి. అంటే కంపారిటివ్ అనాలిసిస్ విత్ వేరియస్ ప్రైమ్ మినిస్టర్స్ డ్యూరింగ్ ది వేరియస్ ప్రైమ్ మినిస్టర్స్ డ్యూరేషన్స్, దేర్ యాక్టివిటీస్ మనం ఇక్కడ పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. కానీ నరేంద్ర మోడీ ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా ఏ విధంగా చూసినా, శాస్త్ర సాంకేతిక పరంగా చూసినా భారతదేశాన్ని పూర్వ వైభవం, అంటే అమృతకాల లక్ష్యాలు పెట్టి ఒక విజన్ ఇచ్చి పూర్వ వైభవం తీసుకురావడానికి ఆయనకు శత విధాలా ప్రయత్నిస్తున్నారు. ఇన్సిస్టెంట్గా ఆయన కృషి చేస్తున్నారు, నిర్విఘ్నంగా ఆయన కృషి చేస్తారు. ఆయన వ్యక్తిత్వం కూడా భారతీయుల మనస్తత్వాన్ని ప్రభావితం చేసింది. అందుకనే 11 సంవత్సరాల తర్వాత కూడా ఆయన యొక్క స్థానం పర్సనల్గా ఆయన యొక్క కల్ట్ తగ్గలేదండి. అది ఆ పాపులారిటీ ప్యూర్ రీసెర్చ్ ప్రకారం, వేరే టైమ్స్ ప్రకారం ఈయన పాపులారిటీ ప్రపంచంలోనే కాదు భారతదేశంలో ఎట్టి పరిస్థితుల్లో తగ్గకుండా అలా ఉంది. ఈరోజు ప్రధాని రిటైర్మెంట్ అంటే మనం ట్రోల్ చూస్తే ఎలా ఉందంటే, ప్రధాని రిటైర్డ్ ఏంటంటే కొట్టుకు ఎలా ఉంటారు, వేడుస్తారేమో, ప్రజలు బాధపడుతున్నారు ఈయనే ప్రధానిగా ఉంటే బాగుండునని ఎక్కువ శాతం ప్రజలు కోరుకుంటున్నారు. కాకపోతే భారత బీజేపీ పార్టీ యొక్క రాజ్యాంగం 75 సంవత్సరాలు దాటి ఉండకూడదు, ఆయనే పెట్టుకున్నది. ఆర్ఎస్ఎస్ దానికి ఒప్పుకుండలే. కాబట్టి ఆయన రామధర్మం ప్రకారం రాముడిని ఫాలో అయ్యే రామభక్తుడిగా, రాముడు ఒక ధర్మం అనుకుంటే, ఒక సూత్రం అనుకుంటే, ఒకసారి మాట అనుకుంటే దాన్ని తూచా తప్పకుండా ఫాలో అవుతారు. కాబట్టి ఈరోజు ఆయన చేయవలసిందంతా చేశారు. ఇంకా మిగిలిన వాళ్ళు చేసుకుంటారు, వారసులు చేసుకుంటారు. కాబట్టి ఆయన రామధర్మం ప్రకారం ఇచ్చిన మాట ప్రకారం 75 సంవత్సరాల తర్వాత ఆయన రిటైర్మెంట్ అయ్యే అవకాశం ఆయనే ఉంది. ఆర్ఎస్ఎస్ హుకుం జారీ చేయడం కాదండి. కానీ భారతీయులు మాత్రం ఆయన రిటైర్మెంట్ అంటే భరించే స్థితిలో లేరు. ఎక్కువ మోతాదు ఆయన ఉండాలని కోరుకుంటున్నారు. కానీ ఇది ఏ సందర్భం అంటే ఆయన యొక్క చారిత్రాత్మకంగా మోడీ యొక్క స్థానాన్ని పరిశీలించుకునే ఒక అద్భుతమైన సందర్భం అని నేను భావిస్తాను. చారిత్రాత్మకంగా మోదీ స్థానం గురించి చాలా అద్భుతంగా చెప్పారు ఎంజీరావు గారు. ఇక ప్రజాస్వామ్య పరంగా, రాజకీయంగా, అలాగే పాలనా పరంగా మిగిలిన, అంటే మోదీకి ముందు పనిచేసిన ప్రధానులతో పోలిస్తే ఇప్పటి ప్రధాని మోదీ స్థానం ఏంటి అంటే ఏం చెప్తారు? భారత రాజ్యాంగం ప్రకారం ఒక ప్రధాని అంటే హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ అని ఉంటుంది, ప్రభుత్వాధినేత అని ఉంటుందండి. అంటే భారతదేశంలో ప్రభుత్వానికి అధినేత, గవర్నెన్స్కి, పరిపాలనకి అధినేత ప్రధాని. అదేవిధంగా రాష్ట్రపతిని హెడ్ ఆఫ్ ది స్టేట్ అంటారు, రాజ్యాధినేత అంటారు. అంటే పరిపాలన మొత్తం కూడా ప్రధానమంత్రి నేతృత్వంలో కొనసాగుతుంది. అంటే ఇప్పుడు చారిత్రాత్మకంగా భారత ప్రధాని రాజకీయ స్థానం ఏంటి అంటే ఆయన రాజ్యాంగ పరంగా పరిపాలన ఎలా ఉంది అనేది తులనాత్మక పరిశీలన చేయాలండి. నేను ఇక్కడ రాజ్యాంగ పరంగా అంటే ప్రధాని చరిత్రలో ప్రధాని స్థానం రాజకీయంగా ఏంటి అని నన్ను అడిగితే నేను కొన్ని ప్రాతిపదికలు చెప్తాను. అవేంటంటే భారత సంస్కృతికి అనుకూలంగా ఆయన రాజ్య పరిపాలన చేశారా, భారత రాజ్యాంగానుకూలంగా ఆయన పాలన చేశారా అనేది ఒకటి ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ దేశంలో రాజ్యాంగం ప్రధానం, ద లా ఆఫ్ ది ల్యాండ్. ఈ దేశానికి, ఈ నేలకి ప్రధానమైన పరిపాలన సూత్రాలను అందించేది రాజ్యాంగం. అవి మత గ్రంథాలు కాదు, ఏవీ కాదు. అందువల్ల ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ పాలన ఎలా ఉంది రాజకీయంగా అని నన్ను అడిగితే రాజ్యాంగ పరంగా రాజ్యాంగం అనే ఒక భూతద్దంలోంచి మాత్రమే ఆయన యొక్క స్థానాన్ని మనం పరిశీలించాలి. అది ఎవరైనా చేయాలి. భవిష్యత్తులో ప్రజలు కూడా ఇదే చేస్తారు. ఈరోజు నిన్నగాక మొన్న ఎమర్జెన్సీ డే వస్తే, ఎమర్జెన్సీ 50 సంవత్సరాలైన సందర్భం వస్తే ఇందిరాగాంధీ ఎంతటి ఘనమైన కీర్తున్న ఇందిరాని ఈ ఎమర్జెన్సీ అనే సూత్రం ద్వారా, అంటే రాజ్యాంగంలో చెప్పండి, ఆయన రాజ్యాంగాన్ని అవహేళన చేస్తూ ఆవిడ ఎమర్జెన్సీ పెట్టడం, 2 సంవత్సరాలు పెట్టడం వల్ల ఆవిడ ఘనకీర్తి అంతా పోయింది. కాబట్టి రాజ్యాంగ పరంగా నేను పరిశీలిస్తాను. కానీ ఇది ఈ ఐడియాలజీ, సైద్ధాంతికత, రైట్ వింగ్, లెఫ్ట్ వింగ్ ఇవన్నీ మనకు అనవసరం. రాజ్యాంగ పరంగా అంబేద్కర్ రాజ్యాంగ పరంగా చూస్తే రాజకీయంగా మోడీ స్థానం ఏంటి 11 సంవత్సరాలు అంటే ఒకటేనండి. రాజకీయంగా అయిన సంకీర్ణ యుగాన్ని 1984 ఎలక్షన్ తర్వాత మళ్ళీ 2014 25 సంవత్సరాల పాటు ఏ పార్టీ పూర్తి మెజారిటీ రాలేదు. కానీ నరేంద్ర మోడీ గారు 2014 జనరల్ ఎలక్షన్లో ఆయన సంకీర్ణ యుగాన్ని బద్దలు కొట్టి పూర్తి మెజారిటీ సాధించారు. అంటే భారత ప్రజలు ఆయనకి పూర్తి మెజారిటీ ఇచ్చారంటే పూర్తి విశ్వాసంతో ఆయనకి స్థానం ఇవ్వడం జరిగింది. రాజకీయంగా ఎంతటి నమ్మకాన్ని పెట్టుకున్నారో చూడండి. అది 2014 సంకీర్ణ యుగాన్ని బద్దలు కొట్టి మళ్ళీ పూర్తి స్థాయి మెజారిటీని
రెండుసార్లు 2019లో కూడా సాధించి ఆయన అద్భుతమైన కీర్తిని గడించారు. అది ఆయన యొక్క విశిష్టత, ఇందులో తిరుగులేదు. ఇక రాజకీయంగా చూస్తే ప్రజాస్వామ్య మనుగడ ఈయన కాలంలో ఎలా కొనసాగింది అనేది మనం ఇక్కడ చూడాలి. ఎందుకంటే వేరే ప్రధానులు చూస్తే నెహ్రూ కాలంలో రాజ్యాంగ పరంగా ఒక విశిష్టమైన స్వర్ణయుగం అని చెప్పాలి. ఈ విశిష్టత ఎందుకు అని నన్ను అడిగితే నేను ఒకటే చెప్తాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రాసింది, ప్రధానమైన పాత్ర పోషించి రాసిన రాజ్యాంగంలో 1950 జనవరి 26 అమల్లోకి వస్తే దాన్ని 1964 వరకే గుర్తుపెట్టుకోవాలండి ఈ విషయాన్ని. 1964 వరకు ఆయన ఒక దశాబ్ద కాలం పాటు భారత రాజ్యాంగం పేపర్ల మీద ఉంది. భారత రాజ్యాంగం అంటే సోల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, అందులో ఒక భారతీయ ఆత్మ ఉంటుంది. ఈ ఆత్మని పేపర్లో పెడితే ఆ పేపర్లో ఉన్నదాన్ని రాజకీయంగా తీసుకొచ్చి ఒక ఎలక్షన్ కమిషన్, ఒక సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా, ఒక ఆర్మీ, ఒక వింగులు, చట్టసభలు, రాష్ట్రాల పునర్విభజన ఇవన్నీ తీసుకొచ్చి రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేసింది నెహ్రూ. ఈ విషయంలో విశిష్టమైన స్థానం ఉంది. కానీ ఆయన కూతురే ఎమర్జెన్సీ పెట్టి ఆ రాజ్యాంగాన్ని అపహేళన చేసిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని సంకీర్ణ యుగం వచ్చినప్పటికీ ఏ ప్రధాని కూడా రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేయడం మనం చూసాం. ఇప్పుడు మోడీ పాలనలో రాజ్యాంగం ఎలా కొనసాగిందంటే ఇక్కడ అపోజిషన్ చాలా సివియర్ క్రిటిసిజం చేసింది మోడీని. అదేంటంటే రాజ్యాంగ పీఠికలో ఉన్న సోషలిస్ట్ అండ్ సెక్యులర్, ఇది మన ఈ రెండు, ఇది లౌకికత, ఇది సెక్యులర్ సోషలిస్టు, ఈ రెండు పదాలని ప్రియాంబుల్లో లేకుండా ప్రింట్ చేయడం, ఈ రెండు పదాలు తీసేయాలనడం, ఈ రెండు పదాల మీద కోర్టుకి వెళ్ళడం, ఇవన్నీ బీజేపీ నాయకులు వీళ్ళు. ఇదేంటంటే రాజ్యాంగ ప్రియాంబుల్ని అవహేళన చేశారు అనేది ఒక సివియర్ క్రిటిసిజం ఉంది. మరి చెయ్యొచ్చా అంటే రాజ్యాంగం ప్రధానిగా ఉన్నప్పుడు ఈ పదాల మీద మాట్లాడకూడదు. ఎందుకు మాట్లాడకూడదు అంటే అక్కడ చట్టసభలు 2/3 మెజార్టీతో అది ఆమోదించినప్పుడు, దాని మీద ప్రమాణ స్వీకారం చేసినప్పుడు దాన్ని తూచా తప్పకుండా పరిపాలించవలసింది. ఇది సివియర్ క్రిటిసిజం అండి ఇది. తర్వాత సెక్యులర్, రాజకీయంగా ఈయన యొక్క పాలన కాలంలో ఒక గొప్ప రాజకీయంగా మెచ్యూరిటీ అనేది చాలా కనపడుతుంది ప్రజాస్వామ్యబద్ధంగా. కానీ కొన్ని హిజాబ్ అని, కొన్ని కమ్యూనల్ వైలెన్సెస్ అని, ఇవన్నీ ఇక్కడ అక్కడక్కడ సంఘటనలు కొనసాగడం వల్ల లౌకికత పోయింది. అందువల్ల ఈయన మీద ఉండే క్రిటిసిజం ఏంటంటే సెక్యులర్ రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నారా, ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నారని రాహుల్ గాంధీ చాలాసార్లు విమర్శించడం కూడా జరిగింది. కమ్యూనిస్టు పార్టీలు విమర్శించినాయి, అన్ని పొలిటికల్ పార్టీలు, చాలా అపోజిషన్ పార్టీలు విమర్శించడం మనం చూస్తూ ఉంటాం అన్నమాట. తర్వాత ఇది అనమాట, అంటే రాజ్యాంగబద్ధమైన పాలన కొనసాగిందా అనేది నేను కాదండి, భవిష్యత్తు తరాలు నిర్ధారిస్తాయి. ఇప్పుడు నెహ్రూ నుండి మోడీ వరకు ఉన్న ఒక అద్భుతమైన పాలన చూడాలి. ఇక రెండో విషయం ఏంటంటే చట్టసభలు ఎంతెంత కాలం అంటే చట్టసభలు దీర్ఘకాలికంగా సమావేశాలు ఏం కొనసాగించలేదు. రాజ్యాంగం పెట్టిన చట్టసభలో ఉన్న సూత్రాలకు అనుగుణంగా ప్రతి సంవత్సరం 3 సభలు ఉంటాయి మనకి. ఇది పార్లమెంటు సమావేశాలు, శీతాకాల, వర్షాకాల, బడ్జెట్ సమావేశాలు. ఎక్కువ కాలం కొనసాగే కాదు. స్పెషల్ పార్లమెంట్ సెషన్స్ ఏదో గూడ్స్ జిఎస్టీ మీద వీటి మీద కొనసాగని, కానీ చట్టసభలు ఎక్కువ కాలం కొనసాగలేదు. చట్టసభల్లో బీభత్సమైన డిస్కషన్స్, మనం ఏమి చర్చాగోష్ఠులు ఏమి కొనసాగలేదు. వాజ్పేయి గారి పాలనలో కొనసాగినట్టు, నెహ్రూ గారి కాలంలో కొనసాగినంత సుదీర్ఘమైన డిస్కషన్లు మనం పార్లమెంట్లో మనం చూడలేదు. అంటే ఏంటి, రాజ్యాంగబద్ధ పాలన కొనసాగుతున్న కనపడిన రాజ్యాంగ పరంగా కాస్త పాలన దిగజారిందా అనడానికి కొన్ని సూచికలు ఉంటాయండి. ఫ్రీడమ్ హౌస్ అనేది ఒక అంతర్జాతీయ సంస్థ ఏం చెప్తుందంటే మోడీ పాలనలో పర్సనల్ కల్ట్, అంటే వ్యక్తిత్వం పెరిగింది. ఇందిరాగాంధీ కూడా ఇదే క్రిటిసిజం, ఇందిరాగాంధీ మీద కూడా. ఇందిరా ఈజ్ ఇండియా, ఇండియా ఈజ్ ఇందిరా, అలాగే మోడీ ఈజ్ ఇండియా, ఇండియా ఈజ్ మోడీ అని అనలేదు. కానీ అప్పుడు ఇందిరా మీద ఉండడం వల్ల, అపవాదు వల్ల, కానీ ఆ రకంగా కొనసాగింది. తర్వాత మీడియా వీటి మీద కొన్ని ఆంక్షలు విధించబడ్డాయి. తర్వాత కొంచెం ఏంటంటే ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్, ఇప్పుడు బెంగళూరులో కొంత సంఘ సంస్కర్తల యొక్క మరణాలని వీటినండి, ఇవన్నీ ఏంటంటే ఒక వాయిస్, ఆర్టికల్ 19(1)A అనేది పూర్తి స్థాయిలో స్వేచ్ఛ అనేది ప్రసాదించలేదు. సో అంతర్జాతీయ సంస్థలు మనం పక్కన పెట్టవచ్చు, కానీ ఇండియాలో చూసిన ఈ విషయంలో కొన్ని ఉన్నాయి. కాబట్టి రాజ్యాంగ పరంగా చూస్తే రాజకీయ పరం అంటే ప్రజాస్వామ్యబద్ధంగా చట్టసభలు ఎలా ఉన్నాయి, స్థానిక ప్రభుత్వాలు ఎలా ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ చూస్తే రాష్ట్రపతి పాలన యథావిధిగా ఉన్నాయి. గవర్నర్ల అపాయింట్మెంట్లో పొలిటీషియన్స్నే అపాయింట్మెంట్ చేసినట్టు కనపడుతుంది. తర్వాత వైస్ ప్రెసిడెంట్ ఇష్టం వచ్చినట్టు అప్పుడప్పుడు రాజ్యాంగం మీదే అవహేళనకరంగా కొన్ని కామెంట్లు వచ్చాయి. ఇది రాజ్యాంగ పరంగా అవహేళన కుదరదు. ఈ విషయంలో ఈ పాక్షికంగా చూస్తే ప్రధాని నరేంద్ర మోడీ 11 సంవత్సరాల పాలన చరిత్రలో ఎలా ఉండబోతుంది రాజకీయం పరంగా, రాజ్యాంగ పరంగా అని చూస్తే ఒక్క విషయం సుస్పష్టంగా మనం చెప్పొచ్చండి.
అదేంటంటే భవిష్యత్ తరాలు ఎలా చూస్తాయంటే ఆయన రాజకీయంగా ఆర్టికల్ 370 తీసి ఇవి తీసి భౌగోళికంగా ఏకీకృతం చేశారు భారతదేశాన్ని. అందులో మాత్రం తిరుగులేదండి ఆ విషయంలో. తర్వాత భౌగోళికంగా ఒక భారతదేశం యొక్క యూనిటీ, ఇంటిగ్రిటీ, భద్రతను ముందుకు తీసుకెళ్తే రాజ్యాంగాన్ని అమలుపరిచి తర్వాత ఆత్మనిర్భర్ భారత్ అనుకుంటూ మానసికంగా ఒక ఐక్యత, జాతీయ భావాన్ని పెంపొందించారు. ఒక్క విషయం సుస్పష్టంగా నేను చెప్పదలిచానండి. నరేంద్ర మోడీ పరిపాలన కాలంలో రాజకీయంగా అంటే జాతీయ భావాన్ని పీకెస్ట్ పరాకాష్ఠగా ఆయన తీసుకెళ్లారు. అతి జాతీయ భావం అని నేను అన్న కానీ జాతీయ భావం ఒక విశిష్టమైన స్థితికి ఆయన జాతీయ భావాన్ని తీసుకెళ్లారు. దానికి కారణం ఏంటంటే ఆయన దేశానికి అంకితమయ్యే ఒక విధానం ఉంటుంది. ఎలా ఉంటుందంటే భారతీయులందరూ కట్టిపడేసినట్టు ఉంటుంది అనమాట. ఒక తేజస్సు ఉంటుంది. ఆయన జాతీయ పతాకం పట్టుకునే విధానం, జాతిని ఉద్దేశించి ప్రసంగించే విధానం, ఈ మన్ కీ బాత్ ప్రోగ్రాం, ఇవన్నీ ఏంటంటే జాతిని ఉత్తేజితం చేసిన ఒక గొప్ప నాయకుడు రాజ్యాంగ పరంగా. కానీ ఈయన రాజకీయం పరంగా చూస్తే 11 సంవత్సరాల ఎలక్టోరల్ రిజల్ట్ చూస్తే ప్రజల యొక్క మన్నన ఎలా ఉంది అంటే మనం ఒకటి చెప్పవచ్చండి. 2014లో ఆయనకు పూర్తి మెజార్టీ వచ్చింది. ఏది 284 సీట్లలో. 2019 ఎలక్షన్లో 303, ఇంకా ఎక్కువ అభివృద్ధి చెందింది. ఓకే, ఆయన పరిపాలన కాలంలో మొత్తం ఏదో ఒక 5-6 స్టేట్లో బీజేపీ పరిపాలన ఉండేది 2014లో. అలాంటిది ఏకంగా 18 రాష్ట్రాలు, 20 రాష్ట్రాల వరకే ఆయన బీజేపీ పాలన తీసుకొచ్చారు. ఒక అద్భుతం. అంటే ప్రజలు ఆయనకు మననుంది. కానీ 2024 లోక్సభ ఎన్నికల్లో ఆయన స్థానాలు మళ్ళీ 240కి తగ్గినాయి. అంటే ఏంటి, ప్రజలు ఎలా ఆయన ఆదరిస్తున్నారు? ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు అంతిమ తీర్పు, నా తీర్పు కాదు, ఎవరి తీర్పు కాదు. రాజ్యాంగ పరంగా ఆయన పాలన చేస్తున్నారా లేదా అనడానికి ఎలక్టోరల్ రిజల్ట్ ఈజ్ ద ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి చరిత్ర నేను ఎప్పుడూ చెప్తానండి, రాజకీయంగా ఆయన యొక్క స్థానం ఒక చారిత్రాత్మక అవసరం. 2, కాంగ్రెస్ అప్పీజ్మెంట్ పాలసీలను ఆయన సుదీర్ఘంగా వ్యతిరేకించారు. కాంగ్రెస్ అనేది ఇప్పుడు నేను చెప్పాను, ఇప్పుడు ఐలాండ్ల పేర్లు హ్యావలాక్ అని ఎందుకు ఉంచాలి? 70 సంవత్సరాల పాలసీ ఎవరైనా క్రిటిసైజ్ చేస్తారా? ఒక అప్పీజ్మెంట్ పాలసీ కాంగ్రెస్కి ఉండేది. కానీ ఆయన రాజకీయంగా ఆయన యొక్క అద్భుతమైన విజయాలు మాత్రం నేను ఇలాగే చెప్తాను. ఒక డైనాస్టిక్ పాలిటిక్స్ అంటే వారసత్వ పరంగా ఉండే పాలిటిక్స్ని ఆయన తీసేశారు. తర్వాత వెనుకబడిన కులాలు కూడా పైకి వస్తాయని ఆయన చెప్పగలిగారు. అది మాత్రం మనం చేయాలి. తర్వాత కరప్షన్ అనేది రాజకీయంగా ఆయన లేకుండా చేసి పడేశారు. కరప్షన్ అనే మాట వినపడకపోవడమే మోడీ యొక్క అత్యున్నతమైన విజయంగా చెప్పొచ్చు. 2, సుపరిపాలన, గవర్నెన్స్లో ఒక అత్యున్నతమైన స్టాండర్డ్స్ ఆయన తీసుకొచ్చారు సుపరిపాలనలో. అది కర్మయోగి అని ఇలా చాలా ఉంటాయండి, చెప్పడానికి టైం ఉండదు. కానీ ఒక సుపరిపాలనను అద్భుతమని తీసుకొచ్చారు. భారతీయుల్ని ఒక విజన్ అనేది ఇచ్చారు. విజన్ డాక్యుమెంట్, అమృతకాలం వచ్చే 24 సంవత్సరాలు ఎలా ఉండాలని. ఈ విధంగా రాజకీయ పరంగా, రాజ్యాంగ పరంగా కొన్ని అపవాదులు ఉన్నప్పటికీ రాజకీయంగా మాత్రం ఏకీకృతం చేసి భారత పూర్వ వైభవానికి ఆయన బాటలు వేశారనేది చెప్పవచ్చు. కాబట్టి చరిత్రలో రాజకీయంగా ఆయన స్థానం ఉంటుంది. కానీ 14 మంది ప్రైమ్ మినిస్టర్లో ఆయన స్థానం ఎక్కడనేది భవిష్యత్ తరాలు నిర్ధారిస్తే రాజకీయ పరంగా. ఎంజీ రావు గారు, ఇక ఆర్థిక పరంగా చూసుకుందాం. ఈ 11 ఇయర్స్లో వరల్డ్లో ద 4th బిగ్గెస్ట్ ఎకానమీగా నిలబెట్టారు నరేంద్ర మోదీ. సో మోదీ పదే చెప్తూ ఉంటారు కదా, 60 సంవత్సరాల కాంగ్రెస్లో చేసింది ఏమీ లేదు, ఈ 11 ఏళ్లలో చేసిందే చాలా ఎక్కువ అని చెప్పి చెబుతూ ఉంటారు. సో ఆర్థిక పరంగా ప్రధానిగా మోదీ విశిష్టత ఏంటి అంటే ఏం చెప్తారు? మోదీ ఆర్థిక విజయాలు అండ్ అపజయాల గురించి కూడా చెప్పండి. అవునండి, మోడీ గారి పాలనకు ముందు 66 సంవత్సరాల పాటు, 66 సంవత్సరాల్లో వాజ్పేయి పాలన తీసేస్తే సుమారు 60 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పాలన కొనసాగింది. అది ఎప్పుడు 1947 నుండి ఆల్మోస్ట్ 80లో, అప్పుడప్పుడు మధ్యలో మన్మోహన్ 14 సంవత్సరాల పాలన. కానీ మోడీ పాలనకి, అంతకుముందు కాంగ్రెస్ పాలనకి ఆయనే చాలాసార్లు సందర్భాల్లో చెప్పారన్నమాట. మీ కాంగ్రెస్ పాలనలో 60 సంవత్సరాలు చేయలేంది నేను 11 సంవత్సరాలు నేనే చేసి పెట్టాను అని మోడీ చాలాసార్లు పార్లమెంట్లో చాలాసార్లు చెప్పడం జరిగింది, చాలా సమావేశాల్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈయన మాటని అంతకుముందు కాంగ్రెస్ పాలన పరిశీలిస్తేనే మనం ఈయన యొక్క స్థానం ఆర్థికంగా దేశాన్ని పురోభివృద్ధి వైపు నడిపించడంలో ఈయన యొక్క స్థానం చరిత్రలో ఎలా ఉండబోతుంది, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఎందుకు ఇది అవసరం అనుకుంటారేమో, మరి భవిష్యత్తులో వచ్చే ప్రధాని ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం. అబ్దుల్ కలాం గారు తర్వాత ఎవరైనా ప్రెసిడెంట్ పేరు ముందు స్మరించలేం. అబ్దుల్ కలాం గారు పెట్టిన ఒక ట్రెండ్ సెట్ ఒకటి ఉంటుంది. అలాగే ఇప్పుడు మోడీ ట్రెండ్ సెట్ పెట్టారు. వచ్చే ప్రధాని ఈయనకంటే బాగా చేయాలి, లేకపోతే ప్రజలు పట్టించుకోరు. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. మరి ఈయన పాలన ఎలా ఉంది కాంగ్రెస్ పాలనతో అంటే నేను ఒక విషయం చెప్పదలిసానండి. అది ఏంటంటే చిన్న కథ చెప్తాను వినండి.
నేను ఈరోజు ఉన్నా, లేకపోతే మీరు ఉన్నారు, మీ ముందు మీ తండ్రులు మీ ముత్తాతలు అలా మీ వంశపారంపర్యం ఉంటుంది, పితృదేవతలు అని ఉంటారు. ఈరోజు నేనే గాలిలో ఊడిపడను. నా తండ్రి నా శరీరాన్ని ఇచ్చి నా చదువు ఎలా ఇచ్చారో అందరికీ అలాగే ఉంటుంది. ఈరోజు స్వతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ నుండి నరేంద్ర మోడీకి ముందు పనిచేసిన మన్మోహన్ సింగ్ వరకు చేసిన ప్రధానుల యొక్క కృషి అనే ఒక పునాది మీద నిలబడి మోడీ పరిపాలన కొనసాగించారు. అది గుర్తుపెట్టుకోవాలి. అది చిన్నదా పెద్దదా అనేది గుర్తుకు రాదు. ఇప్పుడు నెహ్రూ యొక్క పంచవర్ష ప్రణాళికలు, ఈ పిఎస్యు స్కీమ్స్ అనేది ప్రజాస్వామ్యంగా ఆయన రాజ్యాంగబద్ధంగా ఆయన చేసిన అనే ఒక పునాది 1964 తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి కొనసాగించారు. తర్వాత ఇందిరా కొనసాగించిన తర్వాత రాజీవ్ గాంధీ అని, స్వరణ్ సింగ్ అని, మొరార్జీ దేశాయ్ అని, తర్వాత ఐకే గుజరాల్ అని, దేవేగౌడ అని, తర్వాత పివి నరసింహరావు, తర్వాత వాజ్పేయి, తర్వాత మన్మోహన్ సింగ్ కొనసాగించారు. గుర్తుపెట్టుకోవాలి. ఈ పునాది, ఈ తరాన్ని, ఈ దారాన్ని ఇప్పుడు నరేంద్ర మోడీ ముందుకు తీసుకెళ్లారు. కాబట్టి అంతకు ముందు వాళ్ళని తిట్టడం అనేది మంచిది కాదు. ఆ పునాది మీదే నరేంద్ర మోడీ గారు పనిచేశారు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఆర్థిక పరంగా చూస్తే నరేంద్ర మోడీ గారు 2014లో వచ్చేటప్పటికి ఏదో టాప్ 10, టాప్ 9, 8 పొజిషన్లో భారత ఆర్థిక వ్యవస్థ ఉండేది. అది ఎంత అంటే సుమారు $1.5 ట్రిలియన్ దగ్గర ఉండేది. కానీ నరేంద్ర మోడీ గారి కాలంలో అది రెట్టింపు అయ్యి సుమారు $4 ట్రిలియన్ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం నిలబడింది. అది అచీవ్మెంటే. కానీ ఒక విషయం మర్చిపోకూడదు. ఎక్కడో 1947లో ఏదో $100 బిలియన్, 100 బిలియన్ దగ్గర ఉన్న ఆర్థిక వ్యవస్థ బ్రిటిష్ వాడు వదిలి వెళ్ళిపోయిన ఆ ట్రిస్ట్ విత్ డెస్టినీ అనే భరతమాతనే నెహ్రూ అందరూ కలిసి దాన్ని ఒక టేకాఫ్ స్టేజ్ తీసుకొచ్చారు. అది మన్మోహన్ సింగ్, అదే పివి నరసింహరావు టైంలో 1991లో ఎకనామిక్ రిఫార్మ్స్ మొదలు పెడితే అది భారతదేశం ఒక టేకాఫ్ స్టేజ్ తీసుకుంది. ఆ టేకాఫ్ స్టేజు వాజ్పేయి పాలన ఇలాగా మన్మోహన్ సింగ్ పాలన ఇంకా వెళితే దాన్ని ఆ విమానం గాలిలోకి అప్పుడే ఎగురుంది. కానీ నరేంద్ర మోడీ గారు ఆ గాలిలో ఉన్నదాన్ని ఇంకా అత్యున్నతమైన స్థాయికి తీసుకెళ్లారు. కానీ అంతకు ముందున్న ప్రధానులు కాదని చెప్పడం అనేది అది పద్ధతి కాదు, మంచిది కాదు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఆర్థిక వ్యవస్థ పరంగా చూస్తే వృద్ధి ఎలా ఉందంటే సుమారు వృద్ధి 6% యావరేజ్తో కొనసాగింది. ఇది అంతకు ముందు పరిపాలనలో 1990లో 2000 మొదటి దశకంలో వృద్ధితో పోలిస్తే గొప్ప వృద్ధి కాదు. 6% అనేది 2008-9లో భారతదేశం 12% అభివృద్ధితో డబుల్ డిజిట్ వచ్చింది గ్రోత్ రేట్. కానీ నరేంద్ర మోడీ గారి పాలన ఒక్క సంవత్సరంలో కూడా డబుల్ డిజిట్ వృద్ధి కొనసాగలే. కానీ ఒక స్థిరమైన వృద్ధి ఉంది. అది గొప్ప వృద్ధి అని చెప్పాలి. ఎందుకంటే నరేంద్ర మోడీ కాలంలో స్వతంత్ర చరిత్రలోనే రాని ఒక పెద్ద విపత్తు పాండమిక్ అండి. ఇది కరోనా. ఆ టైంలో భారత ఆర్థిక వ్యవస్థ -6 పడిపోయింది. అది నరేంద్ర మోడీ గారికి కాదు, ప్రపంచమే పడిపోయిన స్థితిలో భారతదేశాన్ని ఒక్క సంవత్సరంలో మళ్ళీ రికవర్ చేసి వెంటనే 8.2% గ్రోత్ రేట్ వస్తుంది చూడండి. తర్వాత ఆ కరోనా టైంలో భారత ఆర్థిక వ్యవస్థ వేరే ఏ ఆర్థిక వ్యవస్థతో పోల్చినా చాలా జాగ్రత్తగా మేనేజ్ చేసి వెంటనే రికవరీ స్టేజ్లో అమెరికాతో పోల్చిన, జర్మనీ, జపాన్తో పోల్చిన రికవరీ చేశారు. చైనాతో పోల్చిన. చైనా ఇంకా తెములుకోకపోయినా భారతదేశ ఆర్థిక వ్యవస్థ రికవరీ అయిపోయి మళ్ళీ తన యొక్క ప్రగతి పదాన్ని కొనసాగిస్తుంది. ఒక అద్భుతమైన విజయం, మోడీ విజయం అని చెప్పాలి వేరే ప్రైమ్ మినిస్టర్తో పోల్చిన ఇక్కడ. తర్వాత ఈయన ఆర్థిక పరంగా చూస్తే వ్యవసాయంలో డబుల్ చేస్తాను, ఫార్మర్స్ ఇన్కమ్ అని డబుల్ చేస్తాను అనే మాట ఆయనే మర్చిపోయారు. ఇప్పుడు ఆయనే మర్చిపోయారు. ఫార్ములాస్ తీసుకొచ్చి ఫార్మర్స్ స్ట్రైక్ చేయడం అనేది వ్యవసాయదారులు అసంతృప్తితో ఉన్నారని చెప్తుంది. సో వ్యవసాయ అభివృద్ధి కుంటుపడింది ఈయన కాలంలో అని చెప్పొచ్చు. వ్యవసాయం అనుకున్న వృద్ధి కొనసాగించలేదు. తర్వాత ఇండస్ట్రియల్ పరంగా చూస్తే మాత్రం వ్యవసాయంతో పోలిస్తే చాలా పెద్ద వృద్ధి వచ్చింది. ఆయన పెట్టిన మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ అనేది, ఈ ప్రోగ్రామ్స్ అనేవి, వేరియస్ మిషన్స్ అనేది ఒక అద్భుత విజయాన్ని ప్రపంచంలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో చైనా కంటే ముందు వరుసలో నిలబెట్టింది. అంటే పర్సెంటేజ్ అని కాదు, వృద్ధిలో చైనాని దాటి వెళ్ళడం అనేది అత్యున్నత కాలం. రెండవ అతిపెద్ద విజయం ఏంటంటే చైనాని వృద్ధిలో దాటింది ఈయన కాలంలోనే. అది గుర్తుపెట్టుకోవాలి. చాలా పెద్ద విజయం అండి ఇది. అంటే వృద్ధి అనేది నేను ఇందాక చెప్పినట్టు 6% యావరేజ్ ఉన్న చైనాను దాటి అత్యధిక వృద్ధి రేటు కొనసాగించే ఆర్థిక వ్యవస్థ. ఒకప్పుడు మన్మోహన్ టీం దాకా ఇది రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. హిందూ గ్రోత్ రేట్ ఉండేది. సో అత్యున్నతమైన ఆర్థిక వ్యవస్థ G20లో. అది గుర్తుపెట్టుకోవాలి ఈ విషయంలో. తర్వాత G20 ఏంటి, ఇదేంటి తీసుకెళ్లారు. మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టుబడుల్లో చైనాను కూడా దాటి ఎక్కువ పెట్టుబడులు గమ్యస్థానం అయిపోయింది. టెక్నాలజీ విషయంలో, స్టార్టప్లో, తర్వాత సర్వీసెస్ సెక్టార్లో మాత్రం తిరుగులేని శక్తి. అంటే 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్కే
పునాది అనేది ఈయన కాలంలో అద్భుతమైన ఈ అమృతకాల విజన్ ద్వారా బలపడింది అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏంటంటే ఒక న్యూ విజన్, భారత ఆర్థిక వ్యవస్థకి ఒక న్యూ డైరెక్షన్. అది ఏ డైరెక్షన్ అంటే అంతకుముందు ఎవరూ చేయని ఒక అద్భుతమైన డైరెక్షన్. అంటే లాంగ్ టర్మ్ విజన్ అనేది ఒక ఆబ్సెంట్ ఉండేది ఇండియాలో. లాంగ్ టర్మ్ ఆర్థికంగా విజన్ లేదు ఇండియాలో ఇంతవరకే. పంచవర్ష ప్రణాళికలు 5 సంవత్సరాలు అనేది ఉండేది. కానీ ఈయన ఈ నీతి ఆయోగ్ తెచ్చి ప్రణాళికా సంఘాన్ని పక్కన పెట్టి ప్రణాళికా సంఘాన్ని పక్కన పెట్టారు అంటే అవసరాలు ఒకప్పుడు అద్భుతమైన అవసరం, కానీ కాలానుగుణంగా దాని అవసరం తగ్గింది. కాబట్టి దానికి అత్యున్నతంగా నీతి ఆయోగ్ తీసుకొచ్చి, అంటే ప్రణాళిక సంఘంలో ఉన్న ప్రిన్సిపల్తోనే నీతి ఆయోగ్ తీసుకొచ్చి ఒక లాంగ్ టర్మ్ విజన్ అమృతకాల లక్ష్యం పెట్టారు. ఇది ఎవ్వరూ చేయలేని పని చరిత్రలో, భారతదేశ చరిత్ర, స్వతంత్ర చరిత్రలో. నెహ్రూ తర్వాత ఒక అద్భుతమైన విజన్ వచ్చింది అంటే అది అమృతకాల విజన్ అనమాట. 2047 విజన్ అంటే భారత ఆర్థిక వ్యవస్థ సూపర్ పవర్గా అవతరించాలి, 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవ్వాలి అని ఒక విజను ఈ నరేంద్ర మోడీ ప్రకటించిన విధానం ప్రపంచాన్ని షేక్ చేసేసింది. చైనాలు అమెరికాలు దడదళ్ళ పడిపోతాయి. ఈరోజు చైనా అమెరికాలు విడివిడిగా కలిసి భారతదేశాన్ని ఎలా తొక్కాలని చూస్తూ ఉంటాయంటే ఆ అమృతకాల విజన్ అంటే భయం. పెట్టుబడుల గమ్యస్థానం, స్టార్టప్లో థర్డ్ పొజిషన్కి వెళ్ళింది. చిన్న చిన్న విషయాలు, ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ, కరోనా టైంలో కరోనా తయారు చేయడం, ఒక అద్భుతమైన ఆర్థిక విజన్ అనేది ఈ మోడీ కాలంలో జరిగిందండి. ఒక మామూలు విషయం కాదు. రెండో ఒక గ్రేటెస్ట్ విజన్ ఏంటంటే ఆయన ఇచ్చింది యూపీఐ పేమెంట్స్. ఓకే, యూపీఐ పేమెంట్స్ ద్వారా ఒక డిజిటల్ ఎకానమీగా అభివృద్ధి చెందిన దేశాలే అసూయ చెందే విధంగా ఆయన డిజిటల్ ఎకానమీ తీసుకొచ్చాడు. అది భవిష్యత్తులో అభివృద్ధి చెందిన దేశాలను కూడా అధిగమించవచ్చు. అమెరికా యొక్క నేతృత్వంలో ఉండే స్విఫ్ట్ని అధిగమిస్తుంది. సో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు ముందు ఉంది. ఈ డ్రాగాన్ని దాటి మనం ఎగురుతుంది భారత ఏనుగు అంటే ఆయన యొక్క అద్భుతమైన విజను. తర్వాత ఈయన కాలం ఒక కష్టకాలం అని చెప్పవచ్చు. ప్రపంచ విదేశాంగ పదంగా ఎన్ని యుద్ధాలు వచ్చినా భారత వృద్ధి అనేది కింద పడనివ్వడం లేదు. ఈ విధంగా మోడీ లాంగ్ టర్మ్ విజను వృద్ధిని స్థిరత్వం కొనసాగిస్తూ, రాజకీయంగా స్థిరత్వం కొనసాగిస్తూ ఆర్థికంగా వెళ్తుందండి. కాబట్టి భారత ఆర్థిక చరిత్రలో స్వతంత్ర అనంతరం భవిష్యత్తులో కూడా ఈ మోడీ యొక్క పరిపాలన కాలం ఆర్థిక పరంగా ఒక గొప్ప పాలనగా భవిష్యత్తులో నిలిచిపోబోతుంది. ఎంజీరావు గారు, చారిత్రాత్మకంగా చూసాం, రాజకీయంగా ఎక్స్ప్లెయిన్ చేశారు మీరు, అండ్ ఆర్థిక పరంగా మోదీ పాలన సూపర్ బాంబ్ చెప్తూ ఉన్నారు. ఇక సామాజిక పరంగా మాట్లాడదాం. సామాజిక పరంగా మోదీ పాలన ఎలా ఉంది? మోదీ పాలనలో అపజయాలేంటి, విజయాలేంటి, అండ్ మిగిలిన ప్రధానులతో పోలిస్తే సామాజిక పరంగా మోదీ స్థానం ఏంటి? భారతదేశం అనేది ఒక పెద్ద దేశం. ఓకే, యూనిటీ ఇన్ డైవర్సిటీ, వైవిధ్యం ఉంటుంది, ఏకత్వం ఉంటుంది. ఇక్కడ సమాజం అనేది చాలా ఇంపార్టెంట్. సామాజికంగా స్థిరత్వం లేకుండా ఆర్థికంగా రాజకీయంగా సుస్థిరత రాదు, ప్రగతి రాదు. ఇక్కడ సామాజికంగా అంటే పరిపాలన ఏంటంటే రాజ్యాంగంలో ఉంటుందండి. మనకేంటంటే 3 రకాల జస్టిస్ ఉంటాయి. సోషల్ జస్టిస్ అనేది ప్రధానంగా ఉంటుంది. సామాజిక న్యాయం అది ప్రధాన విధి అంట రాజ్యాంగంలో. తర్వాత ఆర్థిక సమానత్వం ఉంటుంది, ఎకనామిక్ జస్టిస్ అని ఉంటుంది. తర్వాత మూడోది రాజకీయ పొలిటికల్ జస్టిస్ అని ఉంటుంది. అంటే సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాలు అనేది రాజ్యాంగంలో చెప్పబడిన ప్రధానమైన సూత్రాలు. ఇప్పుడు మోడీ పాలన సామాజికంగా ఎలా ఉంది అనేది మనం పరిశీలిస్తే ఒక విషయం దృగ్విషయం గోచరవుతుంది. సామాజిక న్యాయం ఇప్పటికీ ఎండమావే. స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటికి 77 సంవత్సరాల తర్వాత కూడా సామాజిక న్యాయం ఇక్కడ ఇంకా అలాగే ఉంది. దాన్ని మనం ఏం చూడాలంటే ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ అని ఉంటుంది. ఈక్వాలిటీ రిపోర్ట్ నీతి ఆయోగ్ ఇచ్చింది. ప్రపంచంలో వేరియస్ సర్వే ఆర్గనైజేషన్స్ ఇచ్చిన ప్రకారం ఏంటంటే ఇప్పుడు సామాజికంగా ఆర్థికంగా అంటే విడదీరాంది. సామాజికంగా చూస్తే, ఆర్థికంగా చూస్తే భారతదేశంలో 1% ప్రజల దగ్గరే 40% సంపద పోగుబడి ఉంది. తర్వాత కింది 50% ప్రజల దగ్గర కేవలం 3% సంపదే ఉంది. ఈ అంతరం పెరిగిపోతూ ఉంటుంది. తర్వాత ఒక అదాని ఈ టాప్ 10 ఇండియా రిచెస్ట్ పర్సన్స్ మీద 1% ట్యాక్స్ ఇస్తే భారతదేశం యొక్క విద్యా వ్యవస్థకి 10 సంవత్సరాల బడ్జెట్ సరిపోతుందంట. అంటే అంతరం ఎలా పెరుగుతుందండి? అంటే సామాజికంగా, ఆర్థికంగా ఈ సమానత్వం అనేది లేకుండా, ఇంక్లూజివ్ సమ్మిళత్వం లేకుండా పెద్దదైపోతుంది. కాబట్టి పేదోళ్ళు ఉన్నవాళ్ళు అయిపోతున్నారు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. సామాజికంగా, ఆర్థికంగా ఇలాగే ఉంది. సో తర్వాత వ్యవసాయం కుంటుపడుతుంది. తర్వాత ఇండస్ట్రీ సర్వీసెస్ సెక్టర్ విపరీతంగా పెరిగిపోతుంది, అందులో తిరుగులేదు. సో అంటే ఏంటి? సామాజికంగా అలజడి ఉంది, సామాజికంగా ఆర్థికంగా అలజడి ఉంది. ఇది ఈయన పూరించలేకపోయారు, ఇంకా మిగులుంది. అంటే వెంటనే పూరించలేరు. అది
ఎవరు ఇప్పుడు మోడీ ఒక మంత్రదండం ఆయన చేతిలో ఉండదు. కానీ సామాజికంగా ఈ అంతరాలు పెరుగుతున్నాయి. ఈ సమ్మిళత్వం ఏమైంది, ఈ సుస్థిరత ఏమైంది అనేది పెద్ద క్వశ్చన్. అంటే రాజ్యాంగంగా మౌలిక సామాజిక న్యాయం ఇంకా సిద్ధించలేదు, ఎండమావే. ఓకే, ఈయన పాలన కాలంలో అద్భుతమైన విజయం ఏంటంటే 30 కోట్ల మంది ప్రజల పేదరికం నుంచి బయటకు వచ్చారంటే 2014 నుంచి 2024 వరకే. ఇది ఒక అద్భుతమైన విజయం. ఇది సామాజికంగా పేదరికం తగ్గింది, నిరుద్యోగం తగ్గింది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత సామాజికంగా చూస్తే ఈయన పాలన కాలంలో అలజడులు ఎక్కువైనాయి. అది అపోజిషన్ చెప్పేది ఏంటంటే అలజడులు ఏంటంటే ఈ హిజాబ్ అని, కమ్యూనల్, తర్వాత కౌ స్లాగరింగ్, గో హత్యలకు సంబంధించి, తర్వాత మత కలహాలు ఏంటి, ఉత్తరప్రదేశ్లో ఏంటి, బుల్డోజర్ రాజకీయాలు ఏంటి, ఈ హిజాబ్ మూమెంట్లు ఏంటి, జమ్మూ అండ్ కాశ్మీర్ ఏంటి, సిఏఏ వచ్చినప్పుడు ఒక అలజడులు, ఇవన్నీ అలజడులు ఎక్కువైనాయి. ఈ అలజడులు అంతకు ముందు లేని విధంగా ఉన్నాయన్నమాట. అంటే సామాజికంగా మతతత్వంతో కూడిన అలజడులు ఇక్కడ ప్రారంభం ఎక్కువైంది రాజకీయంగా, సామాజికంగా. ఇది ఒక బ్లాక్ హోల్ ఈయన పరిపాలన కాలంలో. అంటే ఏంటంటే అపోజిషన్ రాహుల్ గాంధీ గారు చెప్తారు, ఈయనకు మనుస్మృతి ప్రధానం, ఓకే, హిందుత్వ ప్రధానం కానీ, ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ సైద్ధాంతిక ప్రధానం కానీ, రాజ్యాంగ సైద్ధాంతికత ఈయనకు తక్కువ అనేది అపోజిషన్ పార్టీలు క్రిటిసైజ్ చేస్తూ ఉంటాయి. ఈ విషయాన్ని ఆయన ఎలా చేశారనేది భవిష్యత్తు చూడాలి. కానీ నా అభిప్రాయం ప్రకారం చూస్తే మాత్రం ఈ సైద్ధాంతిక రైట్ వింగ్ పొలిటికల్ పార్టీ కాబట్టి ఈ రైట్ వింగ్ యొక్క ఐడియాలజీ ఆయన మీద ఎక్కువ ప్రభావితం ఉంది. ఆర్ఎస్ఎస్ మీద వచ్చారు కాబట్టి ఈ యొక్క ఆ ప్రభావం ఉండేది. తర్వాత సామాజికంగా చూస్తే ఇప్పుడు మణిపూర్లో పెద్ద మత కలహాలు కొనసాగుతున్నాయి. అక్కడ కుకీసు, ఈ తెగల మధ్య పోరాటం ఉంది. కానీ ఇప్పటివరకు మణిపూర్ ఆయన వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదని అపోజిషన్ క్రిటిసైజ్ చేస్తూనే ఉంటుంది. ఇది మనం మర్చిపోకూడదు. ప్రపంచంలో 57 దేశాలు వెళ్ళిన ఈయన మణిపూరి ఎందుకు వెళ్ళలేదు అని ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ అన్ని పార్టీలు క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు మమతా బెనర్జీ గారి నుంచి. కానీ ఒక్క విషయం అండి, మమతా బెనర్జీ గారు అంటారు, రాహుల్ గాంధీ అంటారు అని అనకూడదు. ప్రజాస్వామ్యంలో అపోజిషన్ ఏదన్నా అంటే దానికి సమాధానం చెప్పవలసిన బాధ్యత పరిపాలకులదంట. అది రాజ్యాంగం విధించిన ఒక మ్యాండేటరీ థింగ్ అనమాట. సో ప్రజలకి సమాధానం కాదు, అపోజిషన్ పార్టీలకు సమాధానం చెప్పాలి. తర్వాత ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు వీటి కోసం చర్చించాలి. స్వామినాథన్ ఇలాంటి వాళ్ళు మాట్లాడతారు ఆర్థిక అంటే సామాజికంగా అలజడులు ఈయన పరిపాలనా కాలంలో కొనసాగాయి. సామాజిక అలజడులు ఉన్నాయి. సామాజిక న్యాయం రాజ్యాంగ పరంగా కొనసాగలేదు. కానీ సామాజికంగా ఒక అద్భుతమైన విజయాలు ఆయన కొనసాగించారు. అది తక్కువ చేసి చెప్పడానికి లేదు. కానీ చరిత్రలో 14 మంది ఈయనతో ముందు ప్రధానులుగా చూస్తే సామాజికంగా ఈయనకు ఒక అద్భుతమైన స్థానం అయితే ఉంటుంది. కానీ పూర్తి స్థానం నిర్ధారణ భవిష్యత్తు తరాలు నిర్ధారిస్తాయి. మంజురావు గారు, ఏ దేశ ప్రగతి అయినా గొప్పదనం అయినా ఆ దేశ సాంస్కృతిక చరిత్ర మీద ఆధారపడి ఉంటుంది. సో భారత సాంస్కృతిక వైభవానికి మోదీ కాలం గొప్ప కాలం అని అనవచ్చా? ఒక్క విషయం అండి, ఇప్పుడు రాజకీయంగా చూసాం, ప్రజాస్వామ్య పరంగా చూస్తున్నాం, ఓకే, చారిత్రకంగా చూస్తున్నాం, సామాజిక ఆర్థికంగా చూసాం. కానీ ఈ సాంస్కృతిక పరంగా చూస్తే నరేంద్ర మోడీ స్థానం అంతకుముందు పనిచేసిన 14 మంది ప్రైమ్ మినిస్టర్లు దాటేసి ఉంటుందండి. ఈ విషయంలో నరేంద్ర మోడీ ఈజ్ ద ఫస్ట్ ర్యాంక్ అనేది అసలు ఏ విషయంలో కూడా లేకుండా ఇచ్చేయచ్చు. ఓకే, నా పరంగా చేసిన నా అభిప్రాయం ప్రకారంగా కూడా ఈయన స్థానం ఒక అద్భుతమైన విజయం. సాంస్కృతికంగా భారతదేశ సంస్కృతిని ఒకే ప్రపంచం నలుమూలల ఒక అద్భుతమైన విశ్వవ్యాప్తం చేసిన ఒక విశ్వ గురువుగా నరేంద్ర మోడీ గారిని చెప్పొచ్చండి. ఆయన విశ్వగురు అనే ఆయన పదాన్ని ఇంగ్లీష్లో మాట్లాడలేడు. తర్వాత G20 సమావేశం 2023లో కొనసాగుతూ ఉంటే 2023లో ఆయన వసుదైక కుటుంబకం అనే ఒక అద్భుతమైన పదాన్ని థీమ్గా పెట్టి ప్రపంచం నోట్లో పలికించారు. తర్వాత కరోనా టైంలో షేక్ హ్యాండ్లు అనే సంస్కృతిని పక్కన పెట్టి నమస్కార్ అనేది ప్రపంచవ్యాప్తం మనం చూసాం. ఇటలీ ప్రైమ్ మినిస్టర్ వచ్చినప్పుడు వీటిని మనం చూసాం. తర్వాత ఇప్పుడు భారత సంస్కృతిని నలువైపులా ఆయన తీసుకెళ్ళాడండి. ఈ విషయంలో తిరగలేదు. అందుకని ఆయన ఇంటర్నేషనల్ యోగా డే June 21 ప్రపంచ ఐక్యరాజ్య సమితిలో ఏకాభిప్రాయంతో తీసుకొచ్చి ఒక అద్భుతమైన స్థితికి ఆయన తీసుకెళ్లారు. ఇంటర్నేషనల్ యోగా డే June 21. సో ఇండియా ఫుడ్డు, ఇండియా సంస్కృతి, ప్రపంచమంతా యుద్ధాలమయం ఉంటే బుద్ధుణ్ణి, మహాత్మా గాంధీని సంబోధించి ఆయన ప్రపంచానికి శాంతి సందేశం ఆయన ఇచ్చే సందర్భం మామూలుగా ఉండదు. దానికి ఒక ఉదాహరణ చెప్తాను మీకు. పుతిన్ని కలిసి పుతిన్తో మాట్లాడి ధైర్యంగా పుతిన్ గారు మీరు ఈ తప్పు చేస్తున్నారు, ప్రపంచాన్ని ముందు వైపు నడిపించండి అనే ధైర్యం అమెరికా అధ్యక్షుడికే లేని సందర్భంలో ప్రధాని మన నరేంద్ర మోడీ మాస్కో వెళ్ళి నరేంద్ర మోడీని ఆయన పుతిన్ కౌగిలించుకొని ఆయనతో చెప్పిన సందర్భం ధైర్యాన్ని
ప్రపంచమే మెచ్చుకుందండి. అప్పుడు జో బిడెనే మెచ్చుకున్నారు. అంటే ఊహించుకోండి, జో బిడెనే ఒక సందర్భంలో నరేంద్ర మోడీ గారు ఇంత ధైర్యవంతులు భారతదేశం ఏం ఇచ్చిందని మెచ్చుకున్నారు. ఆయన ఏమన్నారు పుతిన్ తోటి అంటే, ఇట్స్ నాట్ అన్ వార్ ఎరా, ఇది ప్రపంచం యుద్ధాలు చేసే సమయం కాదని పుతిన్తో ఆయన పలికిన విధానం భారత సంస్కృతిలో శాంతిని ముందుకు చెప్పేది. అసతోమా సద్గమయ అనే దాంట్లో శాంతి 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 అని 3 సార్లు ఆయన సంబోధించిన విధానం ఒక అద్భుతం. టోక్యో వెళ్ళి ఆయన ప్రపంచానికి మేము యోధుల్ని ఇవ్వలేదు, బుద్ధుడిని ఇచ్చామన్న సందర్భాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచం అంతా అది మారుమోగిపోయింది. ఇట్స్ నాట్ వార్ అనేది ప్రపంచంలో తర్వాత 12 మంది అత్యున్నతమైన నాయకులు అదే సంబోధించారంటే భారతదేశం చూసుకోండి. ఐక్యరాజ్య సమితిలో ఆయన సందేశం అప్పుడు భారతదేశం ఎలా ఉంటుందంటే అలా ఉంటుందన్నమాట. ఆయన గాంధీని, బుద్ధుడిని, అశోక దమ్మాను ఉపయోగించుకొని ఆయన ప్రపంచంలో భారతదేశ సంస్కృతిని అద్భుతంగా ప్రపంచవ్యాప్తం చేశారండి. ఈ విధంగా సాంస్కృతికంగా కూడా భారతీయుల్లో ఆయన ఎందుకు కీర్తి తగ్గలేదు అంటే సాంస్కృతికంగా ఆయన ఇచ్చిన స్థానం. భారతదేశ సంస్కృతిని ఎవరో కొంతమంది భారతదేశాన్ని అహేతుబద్ధంగా కొంతమంది మంత్రులు, బీజేపీ మంత్రులు మాట్లాడినట్టు ఆయన మాట్లాడలేరు. కానీ ఆయన ఒక అద్భుతమైన సంస్కృతిని ఈరోజు విద్యార్థుల్లో సంస్కృతి అంటే, భారత సంస్కృతి కంటే ఒక అభిమానం ఈయన పరిపాలన కొనసాగింది. ఈ విషయంలో నెగిటివ్ అనేది మాత్రం ఎక్కడ ఒక మొచ్చుకైనా కనపడదండి. ఆయన అద్భుతమైన శైలి, ఆయన మాట్లాడే శైలి అన్నిట్లో కూడా భారత సంస్కృతి యొక్క పూర్వ వైభవాన్ని అద్భుతంగా తీసుకొస్తారు. ఆయన పెట్టిన పేరు అమృత్ కాల్ విజన్. గుర్తుపెట్టుకోండి, ఒక విజన్కి ఎన్నో ఇంగ్లీష్ పేర్లు పెట్టలేదు. అమృత్ కాల్ విజన్ అంటే భారత పూర్వ వైభవం సిద్ధించాలంటే భారత సాంస్కృతికంగా కూడా వైభవం సంపాదిస్తేనే అది వస్తుంది అని ఆయన చెప్పిన రీతి ఈరోజు భారతీయుల ప్రతి వాళ్ళ యొక్క మదిలో వెళ్ళిపోయింది. ఈరోజు భారతీయ పదాలంటే అందరూ కూడా సంతోషపడుతున్నారు. పూర్వ వైభవం వచ్చింది, ఇది ఫస్ట్ ర్యాంక్ అనేది ఇందులో ఉంటుందనేది దిగ్విజయంగా ప్రకటించవచ్చండి. రైట్ అండి. ఎంజీ రావు గారు చాలా థ్యాంక్స్. ఎందుకంటే మోదీకి తెలియని చాలా అద్భుతమైన విషయం